10 మందితో చర్చించాలా. నాకే తెలియదు, చూస్తే భయం వేస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు జయరామరెడ్డి చెప్తున్నాడు ఏంటి, రీసర్వే చేసిన తర్వాత నోటీసులు ఇవ్వకుండా మీ లెక్కలు రాసేశారు. అంటే ఇప్పుడు మీకు నాది ఇది కాదు నాది అని చెప్పాలంటే మీకు అధికారం లేదు. అంటే అక్కడి నుంచి అందరినీ పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ సబ్ కలెక్టర్ కూడా లేదు, కోర్టు కూడా లేదు, అందరూ హైకోర్టు వరకు పోవాలి. హైకోర్టులో కేసులు నీళ్లు పడతాయి, మీకు అర్థం కాదు. ఆర్ఓఆర్కి తహసీల్దార్ జరిగిపోతే ఆర్డీఓ జరిగిపోవాలి. ఇప్పుడు ఇదైతే ఆర్డీఓ కూడా అధికారం ఉండదు. అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ ఏంది వాళ్ళకు ఒకసారి మైక్ ఇవ్వండి. మైక్ అతనికి. ఇది చాలా భయంకరమైన చట్టం, మీరు గుర్తుపెట్టుకోవాలి. హలో సార్, ఆయనకి సెకండ్ సార్ ప్లీజ్. శాంతిపురం మండలంలో ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంకా పేరడంగంలో అడంగంలో రెవెన్యూ యాక్ట్ ఉంటుంది. కానీ సీఎం జగన్ లబ్బుదే సార్ పోటీ చేసే వాడు ఎవరు సార్? వాడు సెటిల్మెంట్ చేయాలంటే వాళ్ళు రాజారెడ్డిదే. సెటిల్మెంట్ పట్టాదారు పాస్బుక్ పైన మీరుంటే మా తాత రామారావు సార్ ఉండే, ఇందిరాగాంధీ ఉండే, సీఎం ఫోటో. ఈడెవడు సార్ పెద్దరెడ్డి గారు? ఎవడు జగన్ లబ్బుదే. తమ్ముడు చెప్పాడు ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. ఏంటి నాకు అర్థం కాదు. మీ తాత సెటిల్మెంట్ ల్యాండ్ సార్, మీ ముత్తాత సెటిల్మెంట్ ల్యాండ్ లో మీ వారసత్వంగా వచ్చిన భూమికి ఈయన దాతమారిగా ఆయన ఫోటో వేసుకొని ఆ ఫోటో మీరు చూడాలి. మీ నాయన ఫోటో వేసుకోరు కానీ, మీ తాత ఫోటో వేసుకోరు కానీ ఈయన ఫోటో వేసుకోవాలా. రేపటి నుంచి ఆయన దయాదాక్ష్యాలపై మీరు ఉండాలా. అదే సార్, బ్యాంకులో పథకం మా అబ్బ పట్టానే, మా అమ్మ మొగడు, మా అబ్బ వాళ్ళ అమ్మ మొగడే సార్ మా తాత. వాడెవడు సార్? అదే జరుగుతుంది. ఇప్పుడు చాలా భయంకరమైన పిచ్చి రాజ్యం వచ్చింది. పిచ్చోడి చేతుల్లో రాయి ఉంటే ఏం జరుగుతుంది తమ్ముళ్ళు? మిమ్మల్ని వేస్తాడు, నన్నైనా వేస్తాడు, అతను నా కొట్టుకుంటాడు. ఆ పరిస్థితి చేసి రావాలి. ఇప్పుడు దగ్గర పెట్టుకోండి. పట్టాదారు పాస్బుక్ ఇచ్చినారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సర్వేకి వచ్చినారు. మొత్తము జగన్ అన్న రాళ్ళు వేసినారు, జగన్ అని పేరు వేసేసి సర్వే రాళ్ళు వేసేసినారు. ఇప్పుడేం మీరు చెప్తా ఉన్నారు చూడు సత్యము, ఇది ఎట్లా సార్ వాళ్ళు అంటే ఇప్పుడు లాయర్లు స్ట్రైక్ చేస్తా ఉన్నారు సార్. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే లాయర్లు, సార్ మీ రెవెన్యూ చట్టాన్ని ఎంఆర్ఓకును ఇది ఆర్డీఓకి ఇచ్చేసినారు. ఆర్డీఓ కోర్టులో తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళ మనుషులే ఆర్డీఓలు అవుతారు, వాళ్ళ మనుషులే తహసీల్దార్లు అవుతారు సార్. రేపు వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళ పేరు పైన భూమి అయిపోతుంది సార్. ఇది మీరు చెప్పిన చట్టం నిజం సార్. ఇది కాదు అంటే ఇప్పుడు ఇంకో పని కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ రైతులంతా గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్ అంతా కూడా చాలా మంచిది. నేనే నేర్పించా కంప్యూటరైజేషన్ ఉండాలి, ఐటీ ఉండాలని. కానీ ఆ కంప్యూటర్ కానీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే ప్రజలెవ్వరికి రక్షణ లేదు. ఇప్పుడే చెప్పాడు తమ్ముడు, ఇప్పుడు మాట అన్నాడు. రేపు ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి వస్తుంది, వాళ్ళు మనుషులు పెడతారు. వాళ్ళకు కూడా కాదు, ఆడి నుంచి అప్పీలుకు పోవాలంటే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల్ని పెడతారు. ఇప్పుడు మైనింగ్ ఉంది, ఎవరున్నారు తెలుసా? మన రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ కాదు, డైరెక్టర్ ఎక్కడి నుంచో వచ్చాడు. రేపు గవర్నమెంట్ రాకమనిపై పారిపోవాలని చూస్తున్నాడు. చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నాడు. రేపు మీ ఆస్తులన్నీ వేరే వాళ్ళకి రాసేస్తే ఇంకా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు ఇంకా అంధకారం. మీ ఇల్లు మీ పేరుతో లేదు, మీ భూమి మీ పేరుతో లేదు,